మల్లికార్జున్ గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ గారికి లక్ష్మీదేవి గారికి, మన సర్పంచ్ తిరుపాల్ గారికి, ఎంపీడీఓ విజయలక్ష్మి గారికి, మన ఎంఆర్ఓ గారైన విజయ్ కుమార్ గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడికి ఇచ్చేసిన మా తెలుగుదేశం నాయకులకు, పిల్లలంటే స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు, పేరెంట్స్ అందరికీ కూడా నా బిడ్డలాంటి చిన్నారులకు, తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మన లోకేష్ బాబు గారు చాలా మంచి ఆలోచనతో, ఎవరికి రాని ఆలోచన, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టిన దానికి ప్రత్యేకంగా లోకేష్ గారికి మన పార్టీ తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున కూడా శుభాకాంక్షలు కూడా మనం తెలియజేస్తున్నాం. ఇలాంటి మీటింగ్స్ ప్రైవేట్ స్కూల్లో మాత్రమే పేరెంట్స్ డే మీటింగ్ కూడా జరుగుతూ ఉంటాయి. 3 నెలలకు ఒకసారి వాళ్ళ పిల్లల గురించి తెలియజేయాలనే ఆలోచనతో ప్రైవేట్ స్కూల్లో, పెద్ద పెద్ద స్కూల్లో మాత్రమే ఈ విధంగా మీటింగులు కూడా పెడతారు. కానీ ఒక మంచి ఆలోచనతో మన లోకేష్ బాబు గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టడం చాలా మంచి ఆలోచన. ఒక మీటింగే కాకుండా పిల్లల తల్లిదండ్రులతో ముగ్గుల పోటీలు కానీ, ఇట్లా తాడ ఈడ్చడం కానీ, ఇలాంటి సరదాగా వాళ్ళ పిల్లలతో కలిసి చేయమనే మన లోకేష్ బాబు గారు కూడా పెట్టారు. చాలా మంది పేరెంట్స్ కూడా వచ్చినారు. మీరు కూడా ఒక్కరోజు మనకు పనులు ఉంటాయి, మన పిల్లల గురించి ఆలోచన చేసి పనులన్నీ కూడా పక్కన పెట్టి మన పిల్లల గురించి వచ్చిన దానికి కూడా చాలా సంతోషంగా కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్లో పోయినా ఒక పండగ వాతావరణంగా ఈరోజు సృష్టించిన ఘనత మన లోకేష్ అన్న అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టిన ఘనత మన లోకేష్. రికార్డు సృష్టించిన నాయకుడు మన చంద్రన్న కొడుకైన మన లోకేష్ అన్నగారికే వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఎవరు కూడా చేయనంత మన లోకేష్ బాబు ఈరోజు స్కూల్ గురించి కూడా ఆలోచన చేసి చేశారు. ఉపాధ్యాయులు కూడా అడిగాం, ఇది మంచి ప్రోగ్రామా అని చాలా మందిని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, అమ్మా ఎవరికి రాని ఆలోచన లోకేష్ గారికి వచ్చింది, మా పిల్లలే గ్రీటింగ్ కూడా రెడీ చేసి మన గ్రామ కమిటీ, మన సర్పంచ్ గారైతేమి, చైర్మన్ గారైతేమి, ప్రతి ఒక్కరూ వాళ్ళకి అవగాహన ఉన్నంత వరకు కూడా మన పిల్లలకి చాలా కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రి కానీ పిల్లలందరూ కూడా ఆలోచన చేయాలి. పెద్దలందరూ కూడా చెప్పిన కూడా ఆలోచన చేసి మళ్ళీ తిరిగి ఇంటికి పోయిన తర్వాత ఒక్కసారి కుటుంబస్తులు కూర్చొని, మీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కూర్చొని ఈ రోజు పెద్దలు ఏం చెప్పారనే విషయం ఒక 10 నిమిషాలు కేటాయించి టీవీలు కట్ చేసి సెల్ ఫోన్ లాక్ చేసి మీ పిల్లలతో కూర్చొని మీరు మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నాం. అదేవిధంగా మార్క్ లిస్ట్ కూడా ఈరోజు 10th క్లాస్ పిల్లలు కానీ అందరివి కూడా చెప్తున్నారు. చాలా మంది పిల్లలకి మార్క్స్ తక్కువ వచ్చినా పేరెంట్స్ ఎక్కువ చెప్తా అంటారు. ఈరోజు ఆ పరిస్థితి లోకేష్ బాబు కనిపించలేదు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, మీకు మార్క్స్ ఎన్ని వచ్చింటే అన్ని పేరెంట్స్ కూడా చెప్పమని మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా తెలుసుకునే బాధ్యత మన తల్లిదండ్రులు కూడా ఉండాలి. మన పిల్లల పొద్దున్నే స్నానం చేశారు, టిఫిన్ పెట్టాం, స్కూల్కి వెళ్ళిపోయినారు, మన పనికి మనం పోతామంటే అది బాధ్యత లేకుండా వాళ్ళైతాం. ఒక బాధ్యతగా మన పిల్లల్ని మనం పని ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యంగా మన పిల్లల మీద కూడా బాధ్యత పెట్టి చదువుకుంటున్నారా లేదా, స్కూల్కి వెళ్తున్నారా లేదా అని చూసే బాధ్యత మన తల్లిదండ్రుల మీద కూడా ఉంటుందని కూడా చెప్తాం. మన స్కూల్లో పోయినారంటే స్కూల్లో పోకుండా పక్కదారి పోతే అది మళ్ళా మనమే మన పిల్లల్ని చెడబెట్టిన వాళ్ళు అవుతాం. దానికన్నా దయచేసి మనకైతే పనులు ఉంటాయి, పనులు లేవనైతే నేను చెప్పను, పనులు చూసుకుంటూ మన పిల్లలు కూడా చదువు కానీ వాళ్ళవన్నీ కూడా చూసుకునే బాధ్యత
మన పిల్లల మీద కూడా మన పేరెంట్స్ మీద కూడా ఉంటుంది. ఇందాక మన ఎంఆర్ఓ గారు వీళ్ళు కూడా చెప్పారు. అవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా తప్పకుండా నోట్ చేసుకున్నాం. గౌరవ మంత్రి వారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని ప్రత్యేకంగా మీకు కూడా చెప్తున్నాం. ఇక్కడ స్పోర్ట్స్ లో కూడా ముందున్నారు. ఇంకా బాగుండాలంటే మనకు కూడా గ్రౌండ్ లేదని మన స్కూల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మీకు కూడా ఒకటే చెప్తున్నాం, స్కూల్ గ్రౌండ్ పక్కన ఎక్కడైనా ఎంఆర్ఓ గారు కూడా చెప్తున్నా, స్కూల్కి దగ్గరలో ఎక్కడైనా ల్యాండ్ ఉంటే మీరు చూడండి అమ్మా. దాదాపు 2 ఎకరాల పైన వాళ్ళు కావాలంటున్నారు. మరి ఎక్కడైనా దేవుని మాన్యంగా ఎక్కడన్నా ఉన్నా వాళ్ళు కూడా దేవదేవులతో కూడా మాట్లాడదాం. పిల్లలకు కూడా గ్రౌండ్ కూడా అక్కడ చేస్తే ఒక స్టేడియం కూడా మనం తెచ్చుకోవచ్చు. లాస్ట్ టైం కూడా స్టేడియం కూడా ఇక్కడ మనం ఒకటి శాంక్షన్ చేస్తే సైట్ లేదని కూడా మనకి ఎనిక్కిపోయింది. దానికని ఒక సైట్ అనేది ఉంటే మళ్ళీ కూడా మన స్పోర్ట్స్ ఆడుకునే దానికి పిల్లలకు ఉన్నారు. ఇక్కడ చిన్న గ్రౌండ్ ఉండి ఆడలేకపోతున్నారు. మన సర్పంచ్ గారు కూడా ఇప్పుడే చెప్పారు. దానికని మీరు వెంటనే ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే చూడండి, తప్పకుండా ఇక్కడ స్టేడియం కూడా శాంక్షన్ చేపిస్తానని ప్రత్యేకంగా తల్లిదండ్రులకని పిల్లలకి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ స్కూల్కి ఏం చేసేదాన్ని కూడా రెడీనే. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తినే. నేను కూడా నసన 5వ తరగతి దాకా మా సొంత ఊర్లో చదువుకున్నాం. 7వ తరగతి దాకా మన నసనకోట్లో కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాం. ఆ రోజు 7th కే మన పబ్లిక్ కూడా ఎగ్జామ్ ఉండింది. అప్పుడు నేను కుంటిమెత్తులో పోయి ఎగ్జామ్ కూడా రాసాం. మళ్ళీ 8th క్లాస్ చదవాలంటే స్కూల్ లేదు, 7th కే కట్టు. అప్పుడు 7వ తరగతి వరకు చదివి ఆ తర్వాత పెళ్ళిళ్ళు కూడా చేసేవారు. ఆ రోజుల్లో మా నాన్నగారు ధర్మవరంలో అక్కడ కూడా నన్ను 10th వరకు కూడా చదివించిన ఘనత మా నాన్నగారికి కూడా దక్కుతుందని కూడా నేను చెప్పుకోవచ్చు. ఉన్నాయి, మీరు ఎంత చదవాలన్నా చదువుకునే దానికి ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చాలా మందికి విదేశాల చదువులు కూడా చదివించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. ఈ రోజు కూడా మీరు చదువుకోవాలన్నా విదేశాలకు కూడా సార్ కూడా పంపించి చదివిస్తారనే విషయం తల్లిదండ్రులు కూడా మేము చెప్తున్నాం. ఆ రోజు మాకు చదువుకోవాలన్నా ఆ రోజు పరిస్థితులు లేవు. ఈ రోజు చదువుకోవాలంటే మీరు ఎక్కడి దాకా వెళ్ళాలన్నా పంపించేదానికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. అదే విధంగా స్కూల్స్ కూడా ఉన్నాయి, ఉపాధ్యాయులు కూడా అదే విధంగా కూడా ఉన్నారని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇంకో విషయం ఏమంటే ఉపాధ్యాయులు కూడా ఎవరైనా చిన్న వాళ్ళు ఒక్కరు తప్పు చేసినా ఉపాధ్యాయులందరికీ కూడా అందరి మీద కూడా పడుతుంది. ఆ రకంగా కాకుండా ఉపాధ్యాయులు మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తున్నారో అంతకన్నా గొప్పగా పేద పిల్లలు వస్తున్నారు కాబట్టి గొప్పగా చదివించే బాధ్యత ఉపాధ్యాయులు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా ఉపాధ్యాయులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రాంలో నన్ను కూడా ఆహ్వానించిన దానికి చాలా వరకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారికి ఎప్పుడూ రుణపడి ఉందామని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా కమిటీ చైర్మన్ గారు కూడా అడిగారు, లక్ష్మీదేవమ్మ గారు. ఇక్కడుండే గ్రామస్తులు అడిగారు, ఉపాధ్యాయులు అడిగారు, అక్క మాకు ఇక్కడ ఎప్పుడు సామాన్య వేయాలా, మాకు కూడా ఒక షెడ్ కావాలని అడిగారు. తప్పకుండా 20 రోజుల లోపు ఇక్కడ నేను కూడా షెడ్ వేపిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. దాంతో పాటు మన గేటు దగ్గర నుంచి ఆ వెహికల్ ఉండే దాకా సీసీ రోడ్డు కూడా వేపిస్తానని ప్రత్యేకంగా స్కూల్ వాళ్ళ టీచర్స్ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. రోడ్డు వేసిన తర్వాత అటువైపు ఇటువైపు ఈ జెండా మనం పెట్టాం. ఆ విధంగా చెట్లు కూడా నాటుదామని ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా ఇక్కడ కూడా చాలా మంది మా లీడర్లు ఉన్నారు. ఇది మండలం హెడ్ క్వార్టర్. మీ వంతు మీరు కూడా సహాయం ఇక్కడే మైక్ పట్టుకొని కూడా సిఐతో మొదలుకొని ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులు కానీ ఇక్కడ ఉండే లీడర్లందరూ కూడా డాక్టర్స్ కానీ అందరూ మీ వంతు కూడా సహాయం చేయాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తా. మైక్ ఇస్తా, మీరు కూడా చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నా. దాంతో పాటు స్పోర్ట్స్ కి ఏదైనా కావాలన్నా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ₹1,00,000 నేను కూడా ఇస్తానని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ కాకుండా మన స్కూల్ డెవలప్ కోసం ఇంక ఏదైనా కావాలన్నా మీరు లిస్ట్ రెడీ చేయండి. తప్పకుండా మంత్రి దృష్టికి నేను కూడా తీసుకెళ్లి
తప్పకుండా చేస్తానని ప్రత్యేకంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు నన్ను ఆహ్వానించిన దానికి మరొక్కసారి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఎంఈఓ గారు అనౌన్స్ చేస్తారు. ఆ రకంగా అందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు కూడా మా స్కూల్కి చేయాలని ప్రత్యేకంగా మండలం హెడ్ క్వార్టర్ ఎప్పుడు ఎలక్షన్లు అప్పుడు కూడా మేము వస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పిల్లలందరూ కూడా మన బిడ్డలు బాగుండాలంటే పేరెంట్స్ కూడా ఏదైనా చేయాలన్నా మీకు తోచినంత 500 కానీ 1000 రూపాయలు కానీ మీరు ఇవ్వాలనుకున్నా మీరు కూడా ఇవ్వచ్చు అని ప్రత్యేకంగా ఇక్కడ ఉండే పేరెంట్స్ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఫస్ట్ మా సర్పంచ్తో స్టార్ట్ అవుతుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈనాటి ఈ మంచి శుభపరిమాణానికి అక్కగారు నాతో స్టార్ట్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ స్కూల్కి ఒక 50,000 రూపాయలు విరాళంగా ఇవ్వదలుచుకున్నాను. నాకు ఇచ్చే శక్తి లేదు కనుక నాకున్న చాటికి నేను ప్రకటించినానని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన స్కూల్ చైర్మన్ లక్ష్మీదేవమ్మ గారు ప్రకటించవలసిందిగా కోరుచున్నాం. స్కూల్ చైర్మన్ గా నేను ఇప్పుడు గంజి నారప్ప మనారాల్ని 30,000 విరాళంగా ఇస్తున్నాను. ఇప్పుడు మన గోనిపట్ల శీల అన్నగారు విరాళం ప్రకటించేందుకు ముందుకు వచ్చినారు. అన్నగారి మాటల్లోనే చెప్పాలని కోరుకుంటున్నాను. మన గోల్పట్ల సీనా అన్న గారు విరాళంగా 10,000 రూపాయలు ప్రకటించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన మండల కన్వీనర్ కొండప్ప బాబు గారు ప్రకటించవలసిందిగా కోరుచున్నారు. నా వంతు ఈ స్కూల్కి ఒక 20,000 రూపాయలు విరాళం ఇస్తున్నామని తెలియజేస్తున్నా. 20,000 మేడం, ఆల్రెడీ నేను వీళ్ళకు క్రికెట్ కిట్స్ ఇస్తానని చెప్పాను. నేను క్రికెట్ కిట్స్ ఇస్తాను, తీసుకొని వచ్చి ఇచ్చేస్తాను. ఇప్పుడు మన ఎంఈఓ సార్ గారు ప్రకటించవలసిందిగా కోరుచున్నాను. మేడం గారికి ప్రత్యేకంగా అందరినీ ఉత్తేజపరిచి పాఠశాల అభివృద్ధికి ఒక అడుగు వేయించినందుకు ప్రత్యేకంగా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతుగా 3,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైనాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎంపీడీఓ మేడం గారు ప్రకటించవలసిందిగా కోరుచున్నాను. మేడం, మా వంతుగా 5,000 రూపాయలు అనౌన్స్ చేస్తున్నాం మేడం. మా తహసీల్దార్ కార్యాలయం తరఫున 20,000 రూపాయలని కార్యాలయం తరఫున 20,000 రూపాయలు డొనేట్ చేస్తాము. యాక్చువల్లీ మేము పర్సనల్గా అనుకున్నా, అందుకోసం సరే 20,000. ఇప్పుడు మన మండల నాయకులు ఎక్స్ నారాయణ సామన్న మండల కన్వీనర్ నారాయణ సామన్న గారు ప్రకటించవలసిందిగా కోరుచున్నాం. ఈ ప్రోగ్రామ్ గాను 10,000 రూపాయలు ఇస్తాను కదా.
మన పంచాయతీ తరఫున ఎవరైనా విరాళాలు ప్రకటించేవారు ఉంటే కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుచుంటూ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ శివ గారు ప్రకటించవలసింది కోరుతుంది. ధర్మారావు పుల్యన్న గారి తరఫున మేము ఇచ్చేది 10,000 ఇస్తున్నాం. ఇప్పుడు మన వైస్ సర్పంచ్ రాప్తాడు పంచాయతీ మన పంపు ఇంద్రమామ గారు వేదిక దగ్గరకు వచ్చి ప్రకటించవలసిందిగా కోరుచున్నాము. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ప్రకటించవలసిందిగా కోరుచున్నాము. స్టోర్ డీలర్ అధ్యక్షుడు నేను చదువుకున్న ఈ పాఠశాలకు ఇంతమంది విరాళాలు ఇవ్వడము చాలా ఆనందించదగ్గ విషయము. నన్ను కూడా వివేకానంద విగ్రహము ఇట్లా దేవుడి ఇట్లా విగ్రహంకు డబ్బులు కావాలంటే 25,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్టోర్ డీలర్ అధ్యక్షుడు నరేంద్ర గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన కొండప్ప గారు పుల్లన్న కొడుకు కొండప్ప గారు సరస్వతి విగ్రహానికి విరాళంగా ప్రకటించారంటే 25,000 రూపాయలు. వారికి ధన్యవాదాలు. విద్యార్థి క్లాస్ కొట్టాలి తెలియజేస్తూ మన పాఠశాలకు అడ్డు లేరా దాతలు? మా సునీతమ్మ అక్క గారికి ప్రత్యేక నమస్కారాలు. నేను ఇదే స్కూల్లోనే ఎలిమెంటరీ స్కూల్ అక్కడ చదివినాను. 5వ తరగతి పాస్ అయితేనే మరి ఇక్కడ 6, 7 అది అప్పటి పేరు ఏందో అదే ఆటింటి మళ్ళీ వచ్చి 10th ఇక్కడే. కానీ ఎగ్జామ్ మాత్రం మాకు ఇక్కడ లేదు, అనంతపురం రాసినాను. కానీ నేను డిగ్రీ వరకు చదివినాను. ఎట్లో ఫారెస్ట్ జాబ్ వచ్చింది, రిటైర్డ్ అయినాను. ఇక్కడే చదివినా కాబట్టి ఈ డెవలప్మెంట్కు నా సహాయం ఒక 2,000 మాత్రమే ఇవ్వాలని. అందరి విరాళాలు ప్రకటించిన తర్వాత నా వంతుగా కూడా 10,000 రూపాయలు విరాళాన్ని ప్రకటిస్తున్నాను. గంజి రాముడు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. మన గింజి రామరాణయ్య గారు 10,000 రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గండు నరేంద్ర ఎక్కడున్నా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అందరూ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేయాలా? అందరూ లేచి ఆ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుచున్నాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొదట మీ పేరు చెప్పి తర్వాత మిగిలిన అంశాలన్నింటినీ వాళ్ళు చెప్పిన విధంగా పలకాలని కోరుచున్నాం. తల్లి నేను
పాఠశాల విద్యార్థి తల్లి సంరక్షుడైన పాఠశాల విద్యార్థి ఓకే గట్టి చెప్పాలి, చేయి ముందుకు పెట్టి. పాఠశాల విద్యార్థి లేదా తల్లి తండ్రి మీ పేరు చెప్పుకోండి. సంరక్షకుడైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. కూర్చోండి, ఎట్లా కూర్చోండి 2 నిమిషాలు. అదేవిధంగా ఇప్పుడు విరాళాలు అందించిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ముందు కళావతి మేడం గారు ఈ పాఠశాలలో వాలంటీర్గా పనిచేస్తున్నారు, ఆమె 10,000 రూపాయలు ఇచ్చున్నారు. అదేవిధంగా పామల్ల కిష్టప్ప గారు 10,000 రూపాయలు అనౌన్స్ చేస్తున్నారు ముందుగానే మాకు. అదేవిధంగా లక్ష్మీదేవి గారు మళ్ళీ వైస్ సర్పంచ్ లక్ష్మీదేవి గారు 10,000 రూపాయలు అనౌన్స్ చేస్తున్నారు. అదేవిధంగా చిన్న ఆల్రెడీ మన చైర్మన్ గారు, అదేవిధంగా విగ్రహాల కోసమని దాదాపు 30,000 రూపాయలు ఇచ్చినారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సంవత్సరము నేను అక్కగారికి నేను నసనకోట ఇక్కడ అక్క అని పిలుచుకుంటాను. అక్కను గ్రౌండ్ తక్కువ ఉందని ముందు నుంచి అక్క తెలియజేసాము ఆల్రెడీ. నేను యాక్చువల్గా గ్రౌండ్ ఖచ్చితంగా అంటే ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్ లో ఒక చిన్న టోర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ గ్రౌండ్ కోసం మనము వేరే ఊరికి వెళ్ళి అక్కడ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఆ విషయం ఒక్కటి మీరు సీరియస్ గా తీసుకొని ఒక 3 ఎకరాలు 2 నుంచి 3 ఎకరాల వరకు ఉన్నట్టయితే మనకు 200 మీటర్ల ట్రాక్ వేసుకోవచ్చు, ఏదన్నా మండల లెవెల్ టోర్నమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ విషయంలో అదేవిధంగా ఈ ఉన్నటువంటి గ్రౌండ్ లో ఖోఖో, త్రోబాల్, హ్యాండ్బాల్ తక్కువ గ్రౌండ్ అయినా ఆడించుకుంటున్నాం. అందులో ఈ సంవత్సరము 24 మంది స్టేట్ లెవెల్లో ఆడాక 3 నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయ్యారు. మా పాఠశాల తరఫున ఆ పిల్లలకు చిన్న మెడల్స్ ఇవ్వాల్సిన కోరుతున్నాను. దుర్గా ప్రసాద్, దుర్గా రేవంత్, తొందర ఆలపండి, ఒక్కొక్కరు వచ్చి మెడల్ ఇచ్చుకోమండి. దుర్గా రేవంత్ త్రోబాల్ సెలెక్ట్ అయ్యాడు. క్లాస్ కూడా మా గట్టిగా స్టేట్ లెవెల్లో మన పాఠశాల నుంచి మన జిల్లా జట్టుకి ఎంపికయ్యి రాష్ట్ర స్థాయిలో ఆడి వచ్చాడు దుర్గా రేవంత్. అదేవిధంగా టీ హేమలత, తొందర రావాలమ్మా. టీ హేమలత ఇక్కడే ఉన్నా, నిలబడమ్మా. హేమలత. నెక్స్ట్ జే కీర్తన, జూటూరు కీర్తన, కొట్టాలమ్మా. జూటూరు కీర్తన, పామల నవ్య, నెక్స్ట్ భవిత, నెక్స్ట్ తనూజ. ఓకే, లిఖిత అమ్మా, లిఖిత ఐవరపల్లి, లిఖిత రావాలమ్మా. నెక్స్ట్ కే పవిత్ర,
తొందరలో పవిత్ర. నెక్స్ట్ టి లోకరాజు. వీళ్ళంతా కూడా మన జిల్లా జట్టుకు ఎంపిక, రాష్ట్ర తరఫున ఆడారు, రాష్ట్ర స్థాయిలో ఆడారు. జె లోహిత్ రాజు. అంటే వీళ్ళిద్దరు ట్విన్స్, ఇద్దరికి కూడా వేసి ఒకసారి ఫోటో తీసుకోండి. అట్లా ఇద్దరు ట్విన్స్ చాలా మంచి ప్లేయర్స్, లోకరాజు, లోహిత్ రాజు. అలా నారాజు అని అన్న కుమార్ ఇద్దరు చాలా మంచి ప్లేయర్స్. ఖోఖో, హ్యాండ్బాల్, త్రోబాల్ 3 ఆడతారు వీళ్ళు. నెక్స్ట్ చిన్న అమ్మాయిలు రగ్బీ ఆడారు. రమ్మ పవిత్ర పవిత్ర మాడుతుంది, మంచి త్రోబాల్ చాలా బాగా ఆడుతున్నాడు అమ్మాయి పవిత్ర. నెక్స్ట్ వచ్చేసి నిత్యరమ్మ. వీళ్ళు రగ్బీ ఆడారు మేడం, రగ్బీ నెల్లూరు జిల్లాలో ఆడొచ్చారు, జూనియర్ చిన్న అండర్ 12లో. నెక్స్ట్ శరణ్య, సాహితి, హర్షవర్ధన్, సంతోష్ నాయక్, హర్షవర్ధన్, ఎస్ హర్షవర్ధన్ వచ్చి అయిపోయింది. బన్షీ, జోషియా బేగం వచ్చామా తొందరగా. ప్రగతి నక్షత్ర, వీరేంద్ర, సానియా, తొందరగా. భరత్ కుమార్, చాణక్య, ఎస్ దేవేంద్ర, దేవేంద్ర, ప్రవీణ్, పూర్ణచందు, నంద, వీళ్ళంతా కూడా ఖోఖోలో అండర్ 14, 17 విధంగా, త్రోబాల్లో కూడా నేషనల్ లెవెల్లో ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. భవిత, నవ్య, నెక్స్ట్ ప్రగతి నక్షత్ర, ఈ ముగ్గురు కూడా నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు సార్. మీరు అంతటి నిలబడి అమ్మకు ఫోటో తీసుకున్నాను సార్. ఓకే, ఒక ఫోటో. చిన్నపిల్లలు థ్యాంక్ యూ మేడం. కిందికి వెళ్ళాం అంతా నిదానంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విరాళాలు పేరు సపరేట్ పిలిచినారు అని అనుకోకుండా ఎవరైనా దాతలు ఉంటే క్లోజ్ గా ఉండే వాళ్ళు పేరుతో పెట్టి పిలిచింటాము. ఈరోజు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి పిలుపు మేరకు తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పరిటాల సునీతమ్మక్క గారి పిలుపు మేరకు పూర్వ విద్యార్థులు గాని, తల్లిదండ్రులు గాని, గ్రామ ప్రజలు గాని వారి యొక్క స్కూలు అభ్యున్నతికి ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో అక్కగారి పిలుపు మేరకు ముందుకొచ్చి పేరున వారందరూ కూడా మేము ఇంత ఇస్తామని ప్రకటించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు. అందులో స్థానిక శాసనసభ్యులు పరిటాల సునీతమ్మక్క గారు 1 లక్ష ప్రకటించినందుకు వారికి గ్రామ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా సర్పంచ్ గారు 50,000 రూపాయలు
స్కూల్ కమిటీ చైర్మన్ గారు 30,000 రూపాయలు, గోలిపట్ల సీనా గారు 10,000 రూపాయలు, కన్వీనర్ కొండప్ప గారు 20,000 రూపాయలు, స్థానిక సిఐ గారు క్రికెట్ కిట్ ఇస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా ఎంఈఓ గారు తన వంతుగా 3,000 రూపాయలు, ఎంపీడీఓ తన కార్యాలయం తరపున 20,000 రూపాయలు, ఎంఆర్ఓ కార్యాలయం తరపున 20,000 రూపాయలు, ఎక్స్ కన్వీనర్ నారాయణ స్వామి గారు 10,000 రూపాయలు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ 10,000 రూపాయలు, వైస్ చైర్మన్ 10,000 రూపాయలు, ఇదే విధంగా ఇందిరా వివేకానంద విగ్రహము స్కూల్ కు బహుమతిగా ఇస్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా కొండప్ప గారు సరస్వతి విగ్రహానికి 20,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. అదే విధంగా నారప్ప గారు 2,000 రూపాయలు, గెంజిరాముడు 10,000 రూపాయలు, మామల్ల కృష్ణ గారు 10,000 రూపాయలు ఈ స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ కి తన వంతుగా సహాయ సహకారాలు అందించినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాము. అదే విధంగా ఇంకా ఎవరైనా కూడా దాతలు వచ్చి తమ స్కూల్ ని తమ గ్రామాన్ని ముందుకు తీసుకొని పోవడానికి తమ వంతుగా సహకరిస్తారని, అదే విధంగా డయాస్ కోసము అక్కగారు కూడా 20 రోజుల్లోనే దీన్ని సెట్ చేయించి డయాస్ నిర్మిస్తారని చెప్పినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తల్లిదండ్రుల తరఫున గ్రామ ప్రజల తరఫున చేసుకుంటున్నాం మేడం. అదే విధంగా సిసి రోడ్డు కూడా నిర్మిస్తారని చెప్పడం జరిగింది. అక్కగారు కూడా 5,000 రూపాయల కమిటీ మెంబర్ ఏమో 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతా ఉన్నాం.